హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం అండి. పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోలో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే తాజాగా మనకి ఏపీలో కొత్త సర్కారు కొలువుదీరి 2 వారాలు పూర్తి చేసుకుందండి. సో 3 వారాలు కూడా పూర్తి చేసుకుంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు విషయంలో అయితే త్వరగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉందండి. ఇప్పటికే పెన్షన్ల పంపిణీ పథకాన్ని అయితే షురూ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇంకా మిగిలిన పథకాలు అమలు మీద కూడా ఫోకస్ అయితే చేస్తున్నారు. మహిళలు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకం అమలు మీద అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుందండి. ఈ పథకం అమలు త్వరలోనే ఉంటుందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ ఏపీ రాష్ట్ర రవాణా, యువజన క్రీడల మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారండి. తాజాగా విశాఖపట్నానికి వచ్చిన ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి పేర్కొన్నారండి. అంతేకాదు, ఈ పథకం అమలు విశాఖపట్నం నుంచే షురూ అవుతుందని కూడా ఆయన తీపి కబురును అయితే వెల్లడించారండి. ఉచిత బస్సు పథకం అమలవుతున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఏపీ ఆర్టీసీ అధికారులు కూడా అధ్యయనం చేస్తున్నారండి. ఆ 2 రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుంది, ఎలా ఉంటుందని. ఎందుకంటే ముందస్తుగానే ఎవరికి నష్టం కలగకుండా, ఇప్పుడు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఆటో వాళ్ళకు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టం అయితే కలిగిందండి. అలాంటి ఏవి నష్టాలు జరగకుండా అయితే అధికారులు అధ్యయనం చేస్తున్నారండి. త్వరలోనే డేట్ వెల్లడిస్తామని అయితే చెప్పారు. ఆగస్టులో ఉండబోతుందన్నారు, కానీ డేట్ అయితే ఎగ్జాక్ట్గా ఆగస్టులో ఉండబోతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అవసరమైన మేరకు బస్సుల్ని కూడా పెంచుతామని స్పష్టం చేశారండి. ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు ఆయన. ఈ మాటలు ఆయన మాటలు ఉచిత బస్సు పథకంపై అయితే ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నైతే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారండి. ఇక తెలంగాణలో కూడా 6 గ్యారంటీల పేరుతో ప్రచారం చేసి పథకాల్లో మహాలక్ష్మి స్కీమ్ కింద అయితే మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ ఇక ఫ్లాగ్షిప్ కార్యక్రమాల్లో ఒకటైన అతిపెద్ద ఆదరణ లభిస్తుందండి. మహిళల నుంచి సానుకూల స్పందన రావడం తెలిసిందే. అయితే ఈ పథకాన్ని విపక్ష బీఆర్ఎస్ వ్యతిరేకించడం అయితే తెలిసిందే అండి. సో కాబట్టి త్వరలోనే ఈ ఆగస్టులో అయితే ఉండబోతుంది. ఈ పథకం గురించి పూర్తి క్లారిటీ అయితే రాబోతుందండి. సో మరి ఆర్టీసీ పూర్తిగా విలీనం కాలేదన్నారు. సో దానిపైన చర్యలు, అలాగే మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను దింపి వాటిపైన కూడా అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే వాటి ద్వారా కూడా అమల్లోకి తీసుకున్నారన్నారు ఫ్రెండ్స్.